సార్ వెల్కమ్ టు వేటు న్యూస్ కాన్క్లేవ్. మీ గురించి మాకు తెలుసు, మీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకి మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఫ్యూ వర్డ్స్లో? తెలుగు అండ్ కర్ణాటక 3 రాష్ట్రాలకు మాంగళ్య షాపింగ్ మాల్ అనేది చాలా చిన్న స్థాయి నుంచి వాళ్ళకి అంచెలంచెలుగా ఎదిగింది. దానికి ప్రజలే మాకు సపోర్టెడ్గా, మేము కస్టమర్ దేవుళ్ళలాగా భావిస్తాం కాబట్టి ప్రతి కస్టమర్కు మేము పర్సనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఈ స్థాయికి వచ్చాను. మా దగ్గర ఎంప్లాయీకి కూడా కస్టమర్ ఈజ్ గాడ్ అని చెప్పి వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు కస్టమర్ను రిసీవ్ చేసుకునే దానిలోనే ఇవాళ ఈ స్థాయికి ఎదిగిందని భావిస్తున్నాను నేను. సార్ లాస్ట్ 10 ఇయర్స్లో ఈ క్లోతింగ్ సెక్టర్ చాలా వేరియస్ చేంజెస్ వచ్చాయి. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది? దానికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? ఓకే. ఒకప్పుడు చిన్న చిన్న ఊర్లల్లో అవో 4 పీసులు ఇవో 4 పీసులు పెట్టేసి అమ్మే కాలం నుంచి ఇవాళ షాపింగ్ మాల్ వరకు ఎదిగింది. నేను లాస్ట్ 40 ఇయర్స్ నుంచి బిజినెస్కి వచ్చాను. 86 నుంచి అప్పుడు ఏదైనా వెరైటీ వస్తే కలరు రేటు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోయేది. ఇవాళ ఆన్లైన్, సోషల్ మీడియా తర్వాత ఇవి వచ్చేవారికి ఏమవుతుందని అంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూసేసి మాకు ఇది కావాలి, ఇలా ఉండాలి. యాక్చువల్గా కస్టమర్కు మేము ఏదైతే బట్టలు నేర్చుకున్నామో అంతకంటే ఎక్కువ కస్టమర్ నేర్పిస్తున్నాం. ఎందుకనంటే కస్టమర్ మా దగ్గర నుంచి లూజ్ కావద్దు, క్వాలిటీ ఇలా చూడండి, వెరైటీ ఇలా చూడండి, దీన్ని ఇలా నేస్తాము, ఇన్ని రోజులు పడుతుంది అని వాళ్ళకు నేర్పించే వరకు మాకంటే అవేర్నెస్ వాళ్ళకే ఇప్పుడు లేటెస్ట్గా అయింది. కానీ ఎప్పుడు బిజినెస్లో మేము చెప్పేది అంటే ఇంకా మేము లర్నింగ్లోనే ఉన్నాం తప్పితే ఇంకా చాలా నేర్చుకున్నాం. ఎందుకనంటే రేపు ఈ కమింగ్ 10 ఇయర్స్ లోపల ఎటెట్టు పోతుంది దాన్ని నేను ముందు నుంచే గెట్ చేసుకోవాలి. ఇవాళ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వాళ్ళకు. ఒకప్పుడు ఏంది ఏదో వచ్చినాం కొన్నాం పోయింది, కానీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవాళ ఉంటేనే వాళ్ళకు కూడా ఫీల్ వస్తుంది. బట్టలకు ఒకప్పుడు ఏదో కొన్నాం కదా, ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ చూస్తున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు అండ్ క్వాలిటీ కూడా చూస్తున్నారు. అండ్ ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళి వచ్చే వెరైటీస్ ఇమీడియట్లీ మేము ఇక్కడ అందియగలగాలి. దానికి మేము కూడా ఎట్టే 1 వీక్ లోపలనే మేము కూడా కొత్త లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్ ఎప్పుడప్పుడు రెడీగా ఉంటున్నాము. ఇప్పుడు వచ్చిందనుకో దాన్ని కూడా మేము కొద్దిగంత ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్ ఎట్లయితే చూస్తారో మా క్లాతింగ్ కూడా ఇంట్లో కూర్చొని చూడాలి అనేది ఒక కాన్సెప్ట్ ముందర పెడదామనేది మేము కూడా. ఈ 10 ఏళ్లలో లైఫ్ బిజీ అయిపోతుంది. వాళ్ళు షాపింగ్కి వచ్చి 1 అవర్స్ స్పెండ్ చేయలేరు. వాళ్ళకు మనమే వాళ్ళకు ఈ ఆన్లైన్ కానీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అద్దంలో చూసుకున్నట్టు ఒక యాప్ తయారు చేసేసి దానిలో ఈ బట్టలు వేసుకుంటే ఫీల్ ఎలా ఉంటుంది. సో యూస్ చేసి ఇప్పుడున్న ప్లాట్ఫామ్స్ ఇంకా అడ్వాన్స్గా డెవలప్ చేయాలనేది రానున్న 10 ఇయర్స్లో కాలంతో పాటు మేము కూడా మారాలి. మా బిజినెస్ కూడా అలా మార్చుకుంటేనే ఇవాళ సక్సెస్. ఏమాత్రం కనురెప్ప కొట్టినామనుకో బిజినెస్ వెనుకపోతుంది. కాబట్టి దాన్ని ఫ్యూ వర్డ్స్ అబౌట్ వేటు న్యూస్. వేటు న్యూస్ చాలా అసలు ఈ బిజీ ప్రపంచంలో గంటలు వేటు న్యూస్ 2 క్షణాలలో ఖతం చేస్తారు, 6 లైన్లలో ఖతం చేస్తారు. ప్రపంచంలో ఏం జరిగినా కానీ 2 సెకండ్లలో ఇక్కడికి వచ్చేస్తుంది. ఫోన్ చేసేసి మళ్ళీ వేరే పని చేసేసుకొని చదువుకుంటూ అయిపోతుంది. లేకపోతే ఇవాళ మీడియా ఉంది, పొద్దున్న న్యూస్ రాత్రి వస్తుంది, లేకపోతే రేపు పొద్దున చూడాలి, లేకపోతే 4 పేపర్లు చూడాలి. అది అవసరం లేదు కదా. సెల్ ముందర పెట్టేసుకుంటే వేటు న్యూస్ 1 నిమిషంలో, అక్కడ ఏదైనా జరిగిందనంటే ఇక్కడ 2 నిమిషాలలో వస్తుంది. అది మంచే కానీ చెడే కానీ ఎవ్రీథింగ్ ఇస్ వేటు న్యూస్కు చాలా నా తరపు నుంచి మా మాంగళ్య యాజమాన్యం నుంచి అండ్ మాంగళ్య స్టాఫ్ నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ వేటు న్యూస్కి మేము కంగ్రాట్స్. అంటే మాకు ఇంత అతి సెకండ్లలో మాకు అందిస్తున్నారు కాబట్టి మేము వేటు న్యూస్ యాజమాన్యానికి అండ్ స్టాఫ్కు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వేటు న్యూస్ కాన్క్లేవ్.